కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఏటా చెన్నూరు నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నియోజకవర్గంలో వర్షాలకు జరిగిన పంట నష్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. బ్యాక్ వాటర్ రాకుండా కరకట్టలు నిర్మించాలని మంత్రి ఉత్తమ్ను కోరినట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ హయాంలోని ప్రాజెక్టుల ఇంజనీర్ల బాగోతాలు ఐటీ రైడ్స్ లో బయటపడ్డాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంతకుముందు చెన్నూరు మండలంలోని సుందరశాలలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టాలను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. సుమారు 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెప్పారు. క్రాప్ లాస్ గురించి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నేను మొన్న కాళేశ్వరం పైన అసెంబ్లీలో డిస్కషన్ అయినప్పుడు నేను ఆ రోజు అదే అని చెప్పినాను. ఈ ప్రాజెక్టు డిజైనే తప్పు చేసినాడు కేసీఆర్. మంచిగా అక్కడ తుమ్మిడట్టలో నీళ్లు ఉన్న చోట 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో ఇంకా 24,000 కోట్ల ఖర్చు పెడితే గ్రావిటీతోని ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేది ఈ సమస్యనే ఉండకపోతుండే. కానీ కేవలము కమిషన్లు దోచుకోనికే, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోనికే కేసీఆర్ ఆ రోజుల్లో రీడిజైనింగ్ అని చెప్పి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం తీసుకురావడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టడం వలన ఈ బ్యాక్ వాటర్స్తో ఇక్కడ రైతులందరూ కూడా నష్టపోయి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులు నష్టపోయినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా వచ్చి ఎందుకయ్యా నష్టమవుతుంది, మేము ఆదుకుంటాం మీకు అని చెప్పి ఎప్పుడు కూడా రైతులతో కలవలేదు. కేవలము వారు కేసీఆర్ ప్రపంచంలోనే అందరికన్నా పెద్ద ఇంజనీరు, 80,000 పుస్తకాలు చదివిండు, ఆయననే సొంతంగా కూర్చొని డిజైన్ చేసిండు అని చెప్పి ఆ రోజులలో పాలాభిషేకం చేసిండ్రు వాళ్ళు. ఈరోజు కాళేశ్వరం వలన నష్టపోయినప్పుడు అసెంబ్లీలో డిస్కషన్ అయినప్పుడు ఆ రోజు కూడా చెన్నూరు రైతుల గురించి ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదు. పోయి కేసీఆర్ ఇంటికి దగ్గర ధర్నా చేయండి, సార్ మీ ప్రాజెక్టు నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ వలన చెన్నూరు రైతులందరూ కూడా నష్టపోతున్నారని చెప్పి మీరు పోయి కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేయండి. ఇక్కడికి వచ్చి ఎందుకు రాజకీయము, దీనికి పరిష్కరించేది అవసరం ఉన్నది. ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు దీనిలో కరకట్టు కట్టేది అవసరం ఉన్నది. ఇంతకుముందు ఉన్న చీఫ్ ఇంజనీర్ మళ్ళా చేంజ్ అయిపోయిండు, సరిగా ఇంజనీర్లను పెట్టలేదు. ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టుల ఇంజనీర్లు పైసలు తీసుకుంటున్నారో వాళ్ళనే ప్రోత్సహించడము మనం చూసినాము. ఎవరైతే కాళేశ్వరం ఇంజనీర్లు 100,000 కోట్ల రూపాయలు మన సిఐడి రేడ్ అయితే వాళ్ళ ఇంట్లో దొరకడం జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తులకే ఎవరైతే కమిషన్లు ఇస్తారో వీళ్ళనే ప్రోత్సహించండు కేసీఆర్. అందువలన ఈరోజు చెన్నూరు రైతులందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులో పడినారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నిన్న కూడా ఫ్లడ్ రివ్యూ అయినప్పుడు నేను వారిని ఇదే కోరడం జరిగింది. మా కాళేశ్వరంలో ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని చొరవ తీసుకునేది అవసరం ఉన్నది. దీనిలో ఒక స్పెషల్ కమిటీ వేసి ఏదైతే నష్టపరిహారం ఉందో అదైతే పోయిన సంవత్సరం కూడా నేను వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా రైతులకు అందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నాను. మీకు ఏదైతే పంట నష్టపోయిందో ఇప్పుడే మన అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు కూడా చూపించినారు ఎన్ని ఎకరాలు ఎంతమంది రైతులు ఇక్కడ నష్టపోయినారని. డెఫినెట్లీ మీకు నష్టపరిహారం కల్పిస్తాము. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఏటా చెన్నూరు నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నియోజకవర్గంలో వర్షాలకు జరిగిన పంట నష్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. బ్యాక్ వాటర్ రాకుండా కరకట్టలు నిర్మించాలని మంత్రి ఉత్తమ్ను కోరినానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ హయాంలోని ప్రాజెక్టుల ఇంజనీర్ల బాగోతాలు ఐటీ రైడ్స్ లో బయటపడ్డాయన్నారు మంత్రి వివేక్. అంతకుముందు చెన్నూరు మండలంలోని సుందరశాలలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టాలను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. సుమారు 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెప్పారు. క్రాప్ లాస్ గురించి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.